హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఆఫ్ ది పార్లమెంట్ జిఎస్టీ మీద ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసి కొన్ని ఆసక్తికర అంశాలను అయితే బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. అవి రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ట్యాక్సులు రాకుండా జిఎస్టీ రూపంలో మొత్తం సెంటర్కి ఎక్కువ మొత్తంలో ట్యాక్స్ వెళ్ళేలా డైవర్ట్ చేసిన విధానం, దానివల్ల రాష్ట్రాలకు వచ్చిన నష్టాలు అవనివ్వండి. ఒక పక్క సర్ఛార్జీలు సెస్ల రూపంలో రాష్ట్రాలకి డివల్యూషన్ కాకుండా సెంట్రల్ పూల్లో వెళ్ళేటువంటి ట్యాక్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకో పక్క నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి కోఆపరేటివ్ ఫెడరలిజం అంటారు. కోఆపరేటివ్ ఫెడరలిజం అని చెప్పేసి జిఎస్టీ రూపంలో నష్టపోయినటువంటి రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి కంపన్సేషన్ ఏదైతే ఉందో 2 సంవత్సరాలతో ఇవ్వకుండా రాష్ట్రాలను ఇబ్బంది పెడుతున్న విధానం అవనివ్వండి, లేకపోతే కోఆపరేటివ్ ఫెడరలిజం అని చెప్పేసి రాష్ట్రాలకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన అదర్ సపోర్ట్ కూడా ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వాలని ఫినాన్షియల్గా డిప్రైవ్ చేసే విధానం అవనివ్వండి. ఇవన్నీ చూసుకుంటూ ఉంటే ఖచ్చితంగా నరేంద్ర మోదీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసి దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి రాష్ట్రాల హక్కుల్ని కాపాడాలి అనే కనీసం సోయి లేకుండా కేవలం సెంట్రల్ గవర్నమెంట్ని ట్యాక్సుల పరంగా మజబూత్ చేసే ప్రయత్నమే చేసుకుంటున్నాడు తప్ప ఆయన ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రాలకు ఉండేటువంటి ఇబ్బందులు తెలిసిన వ్యక్తిగా ఆయన పరిపాలన చేస్తే తెలిసి ఉండేది. మేబీ పరిపాలన చేయకుండా ఆయన మతపరమైన అంశాలతో బిజీ అయిపోయారు కాబట్టి రాష్ట్రానికి ఆర్థికంగా ఉండేటువంటి ఇబ్బందులు ఏంటో తెలిసి ఉంటే ఆయన ఈ రకంగా జిఎస్టీ రూపంలో రాష్ట్రాలకు ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేసేవాడు కాదు. అండ్ పిఎస్సి రిపోర్ట్ సబ్మిట్ చేసిన క్రమంలో దగ్గరగా రాష్ట్రాలకి 2% ఇండైరెక్ట్ ట్యాక్సుల రూపంలో రావాల్సినటువంటి నష్టం అయితే జరిగింది. అది ఫైనాన్షియల్ ఇయర్ 2018 నుంచి 2020 వరకు బిఫోర్ కోవిడ్ 2% నష్టం జరిగింది. ఈ రాష్ట్రాలకి జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ వల్ల జరిగే నష్టాన్ని పూడ్చేదానికి కంపన్సేషన్ యాక్ట్ తీసుకొచ్చారు జిఎస్టీతో పాటే. సో ఈ కంపన్సేట్ చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. సో ఈ కంపన్సేట్ చేయాల్సినటువంటి డబ్బుని కూడా ఇక్కడ కంపన్సేట్ చేయకుండా ఆ కంపన్సేషన్ యాక్ట్ కంపన్సేషన్ ద్వారా జిఎస్టీలో వచ్చేటువంటి ట్యాక్స్ ఏదైతే ఉందో ఆ ట్యాక్స్కి ఈ రోజుకి కాంట్రోలర్ ఆడిటర్ జనరల్ ద్వారా ఆడిట్ చేయించి రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి డబ్బు ఈ రోజుకి ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నాడంటే రాష్ట్ర ప్రభుత్వాల పట్ల బీజేపీకి మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి వివక్ష ఉందో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఒక పక్కేమో కోఆపరేటివ్ ఫెడరలిజం అంటారు, రాష్ట్రాలతో భుజం కలిపి పనిచేయాలంటాడు. ఇంకో పక్క జిఎస్టీ ద్వారా జరిగిన నష్టాన్ని చట్టం ద్వారా రావాల్సిన డబ్బుని ఈ రోజుకి దాని మీద ఆడిట్ జరపకుండా రావాల్సిన డబ్బు ఇవ్వకుండా రాష్ట్రాలకి ఈ రోజుకి ఫైనాన్షియల్గా డిప్రైవ్ చేసే పని చేస్తుందంటే నరేంద్ర మోదీకి రాష్ట్రాల పట్ల కానీ లేకపోతే రాష్ట్రాల యొక్క ఆర్థిక స్థితి పట్ల ఏమాత్రం అవగాహన లేదు, లేకపోతే రాష్ట్రాలకి ఫ్లెక్సిబిలిటీ ఇవ్వాలి ఫైనాన్షియల్స్ విషయంలో లేదు అనేది మాత్రం చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే కంట్రోల్ ఆడిటర్ జనరల్ ప్రకారము కొన్ని జిఎస్టీ కంపన్సేషన్ యాక్ట్లో ఏదైతే కొన్ని షార్ట్ కమింగ్స్ ఉన్నాయో వాటిని రెక్టిఫై చేసి రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బు ఇచ్చేదానికి ఈ రోజుకి క్యాగ్ని జిఎస్టీకి ఇచ్చేదానికి సిద్ధపడలేదంటే నరేంద్ర మోదీ వ్యవస్థల్ని తన గుప్పెట్లో పెట్టుకొని ఎలా కీలు బొమ్మలు చేస్తున్నాడో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. క్యాగ్లో నరేంద్ర మోదీ వాళ్ళకి అనుకూలమైన వ్యక్తిని కూర్చోబెట్టుకుంటాడు. సో క్యాగ్ కూడా జిఎస్టీ కంపన్సేషన్ యాక్ట్ని ఆడిట్ చేయాలని, కంపన్సేషన్ యాక్ట్లో ఉన్నటువంటి డబ్బుని ప్రాపర్గా లెక్కలు తెలిసి రాష్ట్రాలకు ఇవ్వాలి, నష్టపోయిన రాష్ట్రాలకు ఇవ్వాలనేది ఎక్కడ క్యాగ్ కూడా మాట్లాడలేదంటే గత 10 సంవత్సరాలుగా కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఒక అంశం మీద కూడా రిపోర్ట్ ఇవ్వట్లేదంటే నరేంద్ర మోదీ ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ అయినటువంటి క్యాగ్ని అసలు నోరు ముప్పించి ఎలా పక్కన కూర్చోబెట్టాలో అర్థం చేసుకోవచ్చు మనం. తర్వాత ఇక్కడ మనం జిఎస్టీ జనరల్గా డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్, కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కన్జంప్షన్ దగ్గర ఎక్కడైతే అల్టిమేట్ కన్జంప్షన్ జరుగుతుందో అక్కడ ట్యాక్స్ వేసే ప్రయత్నం చేశారు. దీనివల్ల మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా అడ్వాన్స్గా ఉన్నటువంటి స్టేట్స్ ఏవైతే ఉన్నాయో తమిళనాడు అవనివ్వండి, మహారాష్ట్ర అవనివ్వండి, లేకపోతే కర్ణాటక అవనివ్వండి, లేకపోతే తెలంగాణ అవనివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్గా కొంచెం బెటర్గా అడ్వాన్స్గా ఉన్నటువంటి హర్యానా అవనివ్వండి, ఇలాంటి రాష్ట్రాలని చాలా పెద్ద మొత్తంలో రెవెన్యూ లాస్ని ఇంకర్ చేసే జిఎస్టీ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఇలాంటి రాష్ట్రాలకి వచ్చిన లాస్లు ఏవైతే ఉన్నాయి జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ వల్ల దాన్ని కంపన్సేట్ చేసేదానికే జిఎస్టీ కంపన్సేషన్ యాక్ట్ తీసుకొచ్చారు. ఆ యాక్ట్ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేయట్లేదంటే నరేంద్ర మోదీ కానీ దేశంలో ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ కానీ వీళ్ళ కోసం ఆ యాక్ట్ ద్వారా వచ్చిన డబ్బు మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ కిట్టీలో పెట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ కోసం వాడుకున్నారు తప్ప రాష్ట్రాలని వీళ్ళు ఎంత దారుణంగా చిన్న చూపు చూస్తారో చూడండి. టైం అండ్ అగైన్ చెప్తున్నా,
రాష్ట్రాలను చిన్నచూపు చూసే విధానం బీజేపీలో ఏదైతే ఉందో అది బంచ్ ఆఫ్ థాట్లో గోల్వాల్కర్ చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం చాలా పవర్ఫుల్గా స్ట్రాంగ్గా ఉండాలి. అసలు రాష్ట్రాలు ఎగ్జిస్టెన్సే లేకుండా దేశం మొత్తం ఒక రాష్ట్రాలు లేకుండా దేశంగా ఉండాలి తప్ప అసలు రాష్ట్రాలు ఎగ్జిస్టెన్సే ఉండకూడదని కోరుకున్నటువంటి వ్యక్తి గోల్వాల్కర్. అది బంచ్ ఆఫ్ థాట్లో చాలా క్లియర్గా రాశారు. రాష్ట్రాల ఎగ్జిస్టెన్స్ బీజేపీ యొక్క రాజకీయ మనుగడకి ఇబ్బంది కాబట్టి రాష్ట్రాలు లేకుండా కేవలం కేంద్ర ప్రభుత్వమే ఉండాలి, దేశంగా ఉండాలి తప్ప రాష్ట్రాలుగా ఉండకూడదు అనే అభిప్రాయం ఉన్నటువంటి భావజాలం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి రాష్ట్రాల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలా, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలనే ధోరణిలోనే బీజేపీ అండ్ వాళ్ళ మదర్ సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ యొక్క పాలనపరమైన అంశాలు ఉంటాయి. కానీ రాష్ట్రాల్ని బలోపేతం చేయాలి. కోఆపరేటివ్ ఫెడరలిజం అంటాడు కానీ కోఆపరేటివ్ ఫెడరలిజంకి ఎక్కడా సపోర్ట్ చేయాలి గత 11 సంవత్సరాలలో. సో వాళ్ళ ఉద్దేశం వెరీ వెరీ క్లియర్. రాష్ట్రాల్ని ఫినాన్షియల్గా డిప్రైవ్ చేయాలి. రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం నుంచి లేకపోతే జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ తర్వాత జరిగినటువంటి నష్టాన్ని పూడ్చే క్రమంలో బెటర్ మేనర్లో ముందుకెళ్ళాలి. జిఎస్టీ కంపన్సేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనేది మాత్రం ఎక్కడ కనపడే దాఖలాలు అయితే మనకు నరేంద్ర మోదీ అడ్మినిస్ట్రేషన్లో అయితే కనపడవు. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 2017 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 2020 వరకు సో కంపన్సేట్ చేయాలి. అంటే 5 సంవత్సరాల పాటు రాష్ట్రాలకు వచ్చే జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ వల్ల రాష్ట్రాలకు వచ్చే నష్టాన్ని కంపన్సేట్ చేసేదానికి 2017 జిఎస్టీ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిన సంవత్సరం నుంచి 2022 వరకు 5 years కంపన్సేట్ చేయాలనేసి జిఎస్టీ కంపన్సేషన్ యాక్ట్ 2017 చెప్తా ఉంది. కానీ దానికి బేస్ ఇయర్గా 2016ని బేస్ ఇయర్గా పెట్టారు. కానీ ఒక్క సంవత్సరం కూడా జిఎస్టీ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలి, జిఎస్టీ కంపన్సేషన్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలి నరేంద్ర మోదీ. సో దీన్ని బట్టి మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. పార్లమెంట్లో పాస్ చేసిన చట్టాన్ని, నరేంద్ర మోదీ ప్రభుత్వమే పాస్ చేసిన చట్టాన్ని, రాష్ట్రాల్ని వంచి పాస్ చేసినటువంటి జిఎస్టీని, అందులో కూడా నష్టపోతున్న రాష్ట్రాలకి కంపన్సేట్ చేసేదానికి పాస్ అయినటువంటి చట్టం ఏదైతే ఉందో జిఎస్టీ కంపన్సేషన్ యాక్ట్ 2017 దాన్ని నరేంద్ర మోదీ ఇంప్లిమెంట్ చేయట్లేదంటే నరేంద్ర మోదీకి చట్టాల పట్ల ఆయన పాస్ చేసిన చట్టం పట్ల ఏ పార్టీ గౌరవం ఉందో చూడండి. ఇంకో విచిత్రమైన అంశం ఏంటంటే ఇక్కడ నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యూపీఏ 2లో జిఎస్టీని తీసుకురావాలంటే అసలు గగ్గోలు పెట్టాడు. జిఎస్టీ వస్తే రాష్ట్రాలకు నష్టం, రాష్ట్రాల యొక్క ఆర్థిక వనరులు మొత్తాన్ని కేంద్రం దగ్గర ఎలా పెట్టాలని గగ్గోలు పెట్టిన నరేంద్ర మోదీ ఈయన ప్రధాని అయిన తర్వాత 2 సంవత్సరాల్లోనే జిఎస్టీ చట్టాన్ని తీసుకొచ్చాడు. జిఎస్టీ ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొచ్చేసేసి రాష్ట్రాలను ఇబ్బంది పెట్టిన తీరు, అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అపోజ్ చేసిన వ్యక్తి ప్రధానమంత్రి అయిన తర్వాత జిఎస్టీని ఇంప్లిమెంట్ చేసిన తీరుని బట్టి చూసుకుంటే నరేంద్ర మోదీ ఎంత హిపోక్రాట్గా ఉన్నాడో చూడండి ఇక్కడ. పోనీ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత జిఎస్టీ కంపన్సేషన్ యాక్ట్ని ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తున్నాడా? 2016 ఇయర్ని బేస్ చేసుకొని ఏదైతే కంపన్సేట్ చేయాలో నష్టపోయిన రాష్ట్రాలకి నష్టపరిహారాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడా? జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ వల్ల జరిగిన నష్టాన్ని ఇచ్చే ప్రయత్నం చేయట్లా. దీన్ని బట్టి నరేంద్ర మోదీ ఏ చట్టమైనా ఏదైనా వాళ్ళ అనుకూలంగా ఉండేలా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు తప్ప చట్టాన్ని లెటర్ అండ్ స్పిరిట్లో ఇంప్లిమెంట్ చేసే పని మాత్రం నరేంద్ర మోదీ ఎక్కడా చేయట్లేదు. తర్వాత పిఎస్సి ఇంకొక రికమెండేషన్ ఏంటంటే ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు జిఎస్టీ 2.0 సెకండ్ వర్షన్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అట్లీస్ట్ అది ఇంప్లిమెంట్ చేసేటప్పుడన్నా రాష్ట్రాల యొక్క హక్కుల్ని కంప్లీట్గా కాలరాయకుండా ప్రాపర్ మేనర్లో జిఎస్టీ ఇంప్లిమెంట్ చేయాలి. సో దట్ రాష్ట్రాలకి కొంచెం ఫైనాన్షియల్ ఫ్లెక్సిబిలిటీ వచ్చేలా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందనేసి పిఎస్సీ అయితే రికమెండేషన్ అయితే టేబుల్ చేయడం జరిగింది. కానీ అక్కడ ఉంది నరేంద్ర మోదీ కదా, అక్కడ ఉంది బీజేపీ కదా, వీళ్ళని నడిపించే ఆర్ఎస్ఎస్ కదా, వీళ్ళకి రిపోర్ట్లు తర్వాత అనాలిసిస్లు లేకపోతే కమిటీ రికమెండేషన్స్ ఏం పట్టవు. వీళ్ళ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పింది బీజేపీ వాళ్ళ కళ్ళలోకి వచ్చింది ఇంప్లిమెంట్ చేసేదానికే వీళ్ళు ఉన్నారు. దీనివల్లే భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి రోజుకు దిగజారుకుంటూ వెళ్ళిపోతుంది. వీళ్ళు ఏమనంటే 10వ స్థానంలో ఉన్న ఎకానమీ 3వ స్థానంకి వచ్చిందంటారు. కానీ అంతకుముందు సక్సెసివ్ గవర్నమెంట్స్ యొక్క ఎఫర్ట్స్ గురించి మాట్లాడే ప్రయత్నం ఎప్పుడూ చేయరు వీళ్ళు. సో ఈ రకంగా జిఎస్టీ కంపన్సేషన్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయకుండా జిఎస్టీ కంపన్సేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దాంట్లోకి వచ్చిన డబ్బుని ఆడిట్ చేయించకుండా నరేంద్ర మోదీ రాష్ట్రాల హక్కుల్ని గత 5-6 సంవత్సరాలుగా ఎలా కాలు రాస్తున్నాడో చూడండి ఇక్కడ. అండ్ నేను కోఆపరేటివ్ ఫెడరలిజం అంటాడు, కాంపిటేటివ్ ఫెడరలిజం అంటాడు, వికసిత్ భారత్ అంటాడు. రాష్ట్రాల్లో డెవలప్ అవ్వకుండా వికసిత్ భారత్ ఎలా సాధ్యమో ఈ నరేంద్ర మోదీకే తెలియాలి. అది. థ్యాంక్ యూ.